ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి మనసారా హృదయపూర్వక శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ మహాజ్ఞాన గ్రంథంలో నుండి విలువైన సంగతులు నేర్చుకునే మహాభాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ కొద్ది నిమిషాలుగా విలువైన మాటలు మేము నేర్చుకొనుచుండగా సమయోచితమైన జ్ఞానమును మాకందరికీ దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వోన్నతుడైన కన్న తండ్రి మనల్ని అందరినీ ప్రేమించి ఆయన మన కొరకు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో నుండి విలువైన సంగతులు నేర్చుకునే ఈ చక్కటి తరుణాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ చేరికూడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వమానవాళిని రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చి అనేక మంది క్రీస్తు విరోధులు క్రీస్తు యొక్క ఖ్యాతిని ఓర్వలేక ఆయన జీవన శైలిపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో ఒకటే ఈరోజు నేను మీతో పంచుకొనబోయే అంశం. పాపులను రక్షించుటకు వచ్చిన యేసు తన్ను తాను రక్షించుకోలేడా? పాపులను రక్షించిన యేసు తన్ను తాను రక్షించుకోలేడా అన్నటువంటి ప్రశ్న అనేక మంది క్రీస్తు విరోధులైన వారు ఆయన జీవితంపై సంధిస్తున్నటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు వారు మరణఘట్టంలో ఆయనను యూదులు, రోమా ప్రభుత్వం కర్కశంగా సిలువ వేసినప్పుడు యూదులందరూ కూడా ఆయన చంపాలి, సిలువ వేయండి అని సొంత జాతి వారే ఆయనను చంపడానికి అప్పగించినప్పుడు రోమా ప్రభుత్వపు కాలములో ఆయనను సిలువ వేయించి చంపినప్పుడు సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోలేకపోయాడా? పాపులను రక్షించటానికి వచ్చిన యేసు తన్ను తాను రక్షించుకోలేకపోవటం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు రక్షకుడేనా? ఒకవేళ రక్షకుడైతే సిలువ వేసినప్పుడు యూదులందరూ కూడా సిలువ వేయమని సిలువకు అప్పగించినప్పుడు ఆ సిలువ మీద నుండి తన్ను తాను రక్షించుకోవాలి కదా అన్న ప్రశ్న ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు సమాజంలో మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద ఉండి తన్ను తాను రక్షించుకోలేకపోయాడా అని వేస్తున్నటువంటి ఈ మతోన్మాదుల క్రీస్తు విరోధుల ప్రశ్నకు బైబిల్ నుండి చక్కటి సమాధానాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద నుండి తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? అసలు యేసుక్రీస్తు వారు లోకరక్షకుడేనా? ఎంతోమంది రోగులను స్వస్థతపరిచాడు, ఎంతోమంది కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థతపరిచాడు, ఎంతమందిని ఆరోగ్యపరంగా రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఉదాహరణ, ఒక డాక్టర్ అనేక మందికి వైద్య సేవలు అందిస్తాడు.
వైద్య సేవలు అందించే డాక్టర్కి అనారోగ్య పరిస్థితి వస్తే తన్ను తాను నయం చేసుకోలేడా? ఒకవేళ తన్ను తాను నయం చేసుకోకపోతే, తనకొచ్చిన రోగం నుండి తన్ను తాను రక్షించుకోకపోతే అసలు వైద్యుడేనా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా శిలువ మీద ఉన్న పరిస్థితుల్లో తన్ను తాను రక్షించుకోలేని ఆయన రక్షకుడేనా? కొరడాలతో కొడుతున్నప్పుడు, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, కాళ్ళకు చేతులకు మేకులు వేస్తున్నప్పుడు, ఆయన ముఖము మీద ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన లోకరక్షకుడు అయితే తన్ను తాను రక్షించుకోవచ్చు కదా. ఒక వైద్యుడు తన వైద్య పరిజ్ఞానం చేత తన్ను రక్షించుకుంటాడు, సమాజాన్ని రక్షించుకుంటాడు. మరి యేసుక్రీస్తు వారు నిజంగా లోకరక్షకుడు అయితే లోకాన్ని రక్షించుటకు ముందుగా తనకొచ్చిన అపాయము నుండి, తనకొచ్చిన మరణ సమస్య నుండి రక్షించుకోలేకపోయిన ఆయన ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు అన్న ఈ ప్రశ్న ఈరోజు మతోన్మాదులు, క్రీస్తు విరోధులు కోకొల్లలుగా మాట్లాడుతున్నటువంటి వాస్తవం ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ ప్రశ్న ఈనాటిది కాదండి. ఒకనాడు యూదులు మొదలుకొని అధికారుల వరకు, సైనికులు మొదలుకొని సామాన్యుల వరకు కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సందర్భాలలో వారికి కూడా ఈ అనుమానం రాకపోలేదండి. వారు కూడా ఎంతమందిని రక్షించిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు అని సందేహం వారిలో ఉండగా, ఆ సందేహాన్ని యేసుక్రీస్తు వారి ఎదుట కూడా మాట్లాడిన పరిస్థితిని మనం బైబిల్ గ్రంథమందు చూడగలం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనము నుండి ఆలోచన చేద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చూడగలిగితే, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. యేసుక్రీస్తు వారి యొక్క మరణఘట్టం. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినప్పుడు ప్రజలందరూ కూడా నిలవబడి ఆయన చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుడని అపహసించిరి. చూసారా? అధికారులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికార బృందం అపహాస్యం చేస్తున్నారు. ఏమని? వీడు అనేకులను రక్షించటానికి వచ్చాను అని అంటున్నాడు కదా. అనేకులను రక్షించాడు అని ఆయన కొరకు మీరు మాట్లాడుతున్నారు కదా. మరి అనేకులను రక్షించిన ఇతడు తన్ను తాను రక్షించుకోలేకపోయాడా? తాను దేవుడు ఏర్పరచుకున్న వాడు అయితే ఆ దేవుడు అతనిని రక్షించలేడా అని వ్యంగ్యంగా అధికారులు మాట్లాడుతున్నారు. చూడండి. ఇక సైనికులు కూడా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చెరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనమని ఆయనను అపసహించిరి. మొదటిగా అధికారులు అపహాస్యం చేశారు. ఇక రెండవదిగా సైనికులు ఆయనకు చెరకనిచ్చి, ఈయన రాజు అయితే తన్ను తాను రక్షించుకోవాలి కదా, దేవుని కుమారుడైతే తన్ను తాను రక్షించుకోవాలి కదా, ఆ దేవుడు వచ్చి రక్షించాలి కదా అని అపహాస్యం చేస్తున్నారటండి.
ఒకవైపు యేసుక్రీస్తు వారు శిలువ మీద వ్రేలాడుతూ ఉంటే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అపహాస్యం చేస్తున్నారండి వీళ్ళంతా కూడా. యూదులు శిలువకు అప్పగించిన తరువాత అధికార బృందం మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైతే దేవుడు కాపాడాలి, అదేవిధంగా ఈయన రక్షకుడైతే తన్ను తాను రక్షించుకోవాలి. సైనికులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. తన్ను తాను రక్షించుకోలేని వాడు రాజు ఎలా అవుతాడు? ఈయన యూదులకు రాజట, తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడని అపహాస్యం చేస్తున్నారండి. ఇక ఇదంతా చూసినటువంటి ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు, వారు కూడా ఏమని మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. చూసారా, తనతో పాటు శిలువ మీద వేయబడినటువంటి దొంగలలో ఒకడు ఆయనను ఏమంటున్నాడు? దూషిస్తూ మాట్లాడుతున్నాడట. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడవైతే, యూదులకు రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ తరువాత మమ్మును రక్షించమని అపహాస్యం చేస్తున్నారు. చూడండి, ఆ రోజు అధికారులు, సైనికులు, ఆఖరికి శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఎంతోమంది క్రీస్తు విరోధులు క్రైస్తవుల పట్ల క్రీస్తు యొక్క జీవితాన్ని వక్రీకరిస్తూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అపహాస్యం చేస్తున్నారండి. ఆయన కాళ్ళకు చేతులకు వేయబడిన మేకులే ఆయన తీసుకోలేని వాడు ఒక రక్షకుడా? తలపై ముళ్ళ కిరీటం పెడుతూ ఉంటే అభాగ్యుడుగా ఉన్న ఆయన నిన్నెలా రక్షిస్తాడు? ఆయన తల మీద ఉన్న కిరీటమే తీసుకోలేని పరిస్థితిలో ఉన్న ఆయన నిన్నెలా రక్షిస్తాడు? ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు? తన్ను తాను స్వస్థత పరుచుకోలేని వైద్యుడు ప్రపంచాన్ని ఎలా స్వస్థత పరచగలడు? అలాగే తన్ను తాను రక్షించుకోలేని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచాన్ని ఎలా రక్షించగలరు? సర్వలోక మానవాళి రక్షకుడు ఎలా కాగలడు అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఒకనాడు అధికారులు, సైనికులు, సామాన్యులుగా దొంగతనం చేయబడి శిలువ మీద కక్కినటువంటి దొంగ కూడా మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహాస్యం చేస్తున్నారు. ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో లూకా గారు మాట్లాడిన మాటను మనం చదువుకున్నాం. ఇప్పుడు చూద్దాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి ఆలోచించగలిగితే, అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. చూసారా, అనేక మంది ప్రజలు కూడా ఏమని మాట్లాడుతున్నారు? 3 దినములలో దేవాలయాన్ని కడతానని గొప్పగా మాట్లాడేవే, మా పితరుడైన సొలొమోను ఎన్నో సంవత్సరాలు ఆ దేవాలయాన్ని కడితే నువ్వు 3 దినములలో దాన్ని కడతానని మాట్లాడినటువంటి ఆ గొప్ప మాటలు మాట్లాడినటువంటి ఓ రక్షకుడా, ఆహా అని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారని చూడండి. శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొనమని చెప్పి ఆయన దూషిస్తున్నారట. 31వ వచనం. అట్లు శాస్త్రులను
ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. అంటే ఆ రోజు అందరూ కూడా ఆ ఘటన చూసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన మాట్లాడిన మాటలను మరలా జ్ఞాపకం చేసుకొని దేవాలయాన్ని 3 దినములలో తిరిగి కడతానన్నాడు. సిలువ మీద నుండి తిరిగి తన్ను తాను రక్షించుకోలేని అభాగ్యుడు మనల్ని రక్షిస్తాడట, మనల్ని రక్షించటానికి వచ్చాడట. సైనికులు, అధికారులు, సిలువ మీద దొంగ, ప్రధాన యాజకులు, పరిశీలు, పెద్దలు వీరందరూ కూడా యేసును సిలువ మీద చూసి అపహాస్యం చేస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయండి. నిన్ను నువ్వు రక్షించుకో, నిజంగా నీవు లోకానికి రక్షకుడు అయితే మొదటిగా ఈ సిలువ మీద నుండి నిన్ను నువ్వు రక్షించుకో. నాటి నుండి నేటి వరకు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఇంకా మత్తయి గారు ఏమని వ్రాసారో ఆ మాట కూడా మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి మనం చదవగలిగితే, ఆ మార్గమున వెళ్ళుచుండు వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని ఆయనతో చెప్పుచు ఆయనను దూషించిరి. చూసారా, అంటే ఎంతగా యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుందండి. ఆయన భుజం మీద బరువైన కాడిని మోపి, ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటాన్ని పెట్టి ప్రజలందరి ముందు ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్తున్న ఆయనను ఆ సందర్భాల్లో అనవలసిన మాటలేనా అంటూ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. అపహాస్యం చేస్తున్నారట, దూషిస్తున్నారట. ఇంకెలా దూషిస్తున్నారు? అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపసహించుచు అందరూ కూడా ఆయనను అపహాస్యం చేస్తున్నారట. చూడండి, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్మెదము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని రక్షించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూసారా, దేవునికి ఇష్టుడైతే ఒకవేళ దేవుడు ఈ సందర్భంలో వచ్చి ఆయన్ను రక్షిస్తాడు కదా, దేవుని కుమారుడైతే దేవుడు కాపాడుతాడు కదా, తన్ను తాను రక్షించుకోలేనటువంటి ఈయన ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు అని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రీస్తు విరోధులుగా ఉన్నవారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, బైబిల్ నుండి వాస్తవాన్ని మనం ఆలోచించాలి. ఆ రోజు ప్రధాన యాజకులు మొదలుకొని అధికారుల వరకు, సామాన్యులు మొదలుకొని బందిపోటు దొంగల వరకు కూడా వారందరూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తూ ఉంటే, ఆయన తన్ను తాను రక్షించుకోలేని వాడు సమాజాన్ని ఎలా రక్షించగలడు? ప్రపంచాన్ని ఎలా రక్షించగలడు? ఒకవేళ తాను దేవుని కుమారుడు అయితే దేవుడు వచ్చి ఆయన రక్షించగలడు కదా. దేవుడు ఆయన ఈ లోకానికి పంపిస్తే దేవుడు రక్షించాలి కదా అని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఎంతవరకు వాస్తవం, వారు దేనిని అపార్థం చేసుకున్నారు అన్న విషయాన్ని మనం బైబిల్ నుండి క్లారిటీగా ఆలోచించాలి. వారు అంటున్న మాటలు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు రక్షకుడైతే తన్ను తాను రక్షించుకోవచ్చు కదా. ఒకవేళ వారనుకున్నట్టుగానే యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోలేని వాడు మానవ సమాజాన్ని ఎలా రక్షిస్తాడు? సిలువ మీద నుండి దిగి తన్ను తాను రక్షించుకోమని చెప్పండి, దేవుడు వచ్చి రక్షించమని చెప్పండి. ఆ దేవుడు ఎవరో ఒక్కసారి పిలువు. ఏలి ఏలి అంటున్నావు కదా, ఏలిని పిలుస్తున్నాడేమో అని అపహాస్యం అండి. రకరకాలుగా యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నారండి అందరూ. ఒకవేళ
వారనుకున్నట్టుగా ఈరోజు క్రీస్తు విరోధులు మాట్లాడుతున్నట్టుగా యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోలేని వాడు ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు అని అనుకుంటే, యేసుక్రీస్తు వారు నిజంగా తన్ను తాను రక్షించుకోలేడా? రక్షించుకోలేనంత అభాగ్యుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే ఆయన చాలా సులువుగా తప్పించుకొనగలడండి. మరలా చెప్తున్నాడు, ఆయన తప్పించుకోవాలంటే ఆయన సులువుగా తప్పించుకోగలడు. ప్రపంచానికి ప్రబోధనలు చెప్పిన వాడు, ప్రపంచ మానవాళిని రక్షించుటకు వచ్చి రోగులను, గుడ్డివారిని, ఎంతోమంది అంగవైకల్యంతో ఉన్న వారిని రక్షించిన ఆ మహానుభావుడు తన్ను తాను రక్షించుకోలేని అభాగ్యుడుగా ఉన్నాడు అని అనుకుంటున్నారా? రక్షించుకోవాలనుకుంటే ఆయన సులువుగా తన్ను తాను రక్షించుకొనగలడు. చూస్తారా బైబిల్లో? యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలో ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో కూడా పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యోధాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిశీలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఇస్కరియోదాతో పాటు సైనికులు, ప్రధాన యాజకులు, పరిశీలు పంపిన బంట్రోతులు దివిటలతో, దీపములతో, ఆయుధములతో ఆయన పట్టుకోవడానికి వెళ్తున్న సందర్భాలలో యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడని యేసును వెతుకుచున్నామని ఆయనకు ప్రత్యుత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోధాయు వారి దగ్గర ఉండెను. చూసారా, ఒకవేళ యేసుక్రీస్తు వారే తన్ను తాను రక్షించుకోలేడా, తన్ను తాను తప్పించుకోలేడా అని ఒకవేళ అనుకుంటే యేసుక్రీస్తు వారు చాలా సులువుగా ఆయన తన్ను తాను తప్పించుకొనగలడు, రక్షించుకొనగలడు. ఎందుకంటే సైనికులు, బంట్రోతులు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు వారిని అడుగుతున్నారు, ఏమన్నా తెలుసా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని మేము వెతుకుచున్నాము అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? మీరు వెతుకుచున్న యేసుక్రీస్తు వారిని నేనే. ఏమండి, తప్పించుకోవాలనుకుంటే అప్పుడే ఆయన తప్పించుకోవచ్చు కదా. నన్నే వెతకడానికి వచ్చారు, నా గురించి నేను ఇప్పుడు చెప్పుకోకూడదు గనుక నేను తప్పించుకునే మంచి ప్రయత్నం ఇదేనేమో, నన్ను చంపేస్తారేమో అన్న ఆలోచనతో ఆయన తన్ను తాను రక్షించుకోవచ్చు, తన్ను తాను కాపాడుకోవచ్చు. కానీ ధైర్యంగా యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? తనకు సంభవింపబోవునవన్నీ కూడా ఎరిగిన వాడై, తన్ను చంపుతారని తెలిసి, ఆయన మరణ ఘట్టం ఇదే రోజు అని తెలిసిన వాడుగా ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మీరు ఎవరినైతే వెతుకుచున్నారో ఆ క్రీస్తును నేనేని వారితో చెప్పెను. మరలా వారు అది నమ్మకుండా మరలా వెతుకుతున్నారు. మరలా యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, ఎవరిని వెతుకుతున్నారు అని అంటే, మేము యేసుక్రీస్తు అను నజరేయుడైన వారిని వెతుకుతున్నాం అని అంటే, యేసుక్రీస్తు వారు మరలా చెప్పారు, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నేనే. చూసారా, ఒకవేళ యేసుక్రీస్తు వారే తప్పించుకోవాలనుకుంటే ఆయన చాలా సులువుగా తప్పించుకోగలడు. చదువుదాం చూడండి. యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యూదయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే అని వారితో చెప్పగా
వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగెను. అందుకు వారు, నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. చూసారా? అంటే మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నా. ఆ నజరేయుడైన యేసును నేనేనయ్యా. ఏమండి, ఆ మాట వినగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. ఏంటి ఇంత ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు ఈయన? మేమేమైనా సన్మానించడానికి వచ్చామా? మా చేతుల్లో ఉన్న కత్తులు, మా చేతుల్లో ఉన్న దివిటలు చూసి మాకు భయపడాల్సింది పోయి మేమేనా ఒప్పుకుంటున్నాడు ఏంటి ఈయన అంటే, ఇక్కడ మీరు ఆలోచించండి. ఆయన తన్ను తాను రక్షించుకోలేడా అని అంటున్నప్పుడు ఆయన సులువుగా తన్ను తాను రక్షించుకోగలడు. కానీ ఆయన తన్ను తాను ప్రొటెక్షన్ చేసుకోవడానికి, తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు సుమా. ఈరోజు మతోన్మాదులైన వారు గ్రహించాల్సిన సత్యం, ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు. ఆ రోజు యూదులు, అదేవిధంగా అధికారులు, సామాన్య ప్రజలు, పెద్దలు, పరిశీలు, శాస్త్రులు వీరందరూ కూడా తెలుసుకోలేని విషయం ఏంటంటే ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు. ఆయన ప్రపంచ మానవాళిని రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ తన్ను తాను ప్రొటెక్షన్ చేసుకోవాలి, తన్ను తాను కాపాడుకోవాలనుకుంటే ఆయన సులువుగా తన్ను తాను కాపాడుకొనగలడు, రక్షించుకొనగలడు. కానీ తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు. సామాన్యులుగా మనకే ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అని తెలిస్తే మనమే రక్షించుకోవడానికి ఆలోచిస్తామే, కాపాడబడ్డానికి మనం ఆలోచిస్తామే. అలాంటిది యేసుక్రీస్తు వారు మహానుభావుడు, విపత్కర పరిస్థితి తనకు సంభవింపబోతుందని తెలిసినా కూడా ఆయన తన్ను తాను రక్షించుకోలేని అభాగ్యుడైతే కాదు, రక్షించుకోగలడు. ప్రపంచ మానవాళి కొరకు ఆయన వచ్చాడు గనుక ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని విధాలుగా అపహాస్యం చేస్తున్నా కూడా, తనతో పాటు సిలువ వేయబడిన దొంగలే ఆయన ఎన్నో రకాలుగా అంటున్నా కూడా ఆయన మౌనంగా ఎందుకున్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని వారి కొరకు ఎందుకు ప్రార్థిస్తున్నాడో తెలుసా? ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు గనుక. ఒకవేళ తన్ను తాను రక్షించుకోవాలనుకుంటే ఇంకా ఆయనకు ఎంత అవకాశం ఉందో ఒక్కసారి బైబిల్లో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, సరే పిలాతు అంటున్నాడు, ఏం మాట్లాడవేంటి? ప్రజలందరూ కూడా ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఇన్ని విధాలుగా మాట్లాడుతుంటే వారి మీద ఒక్క మాట కూడా చెప్పట్లేదేంటి అంటే, ఇక్కడ ఆలోచించండి. తప్పించుకోవాలనుకుంటే వారి మాటల కంటే అద్భుతంగా మాట్లాడగలడు. వారి మాటలను తిప్పికొట్టగలిగే మాటలు మాట్లాడగలడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆయన కొరకు కాదు, ఆయన బ్రతుకుతున్నది ఆయన కోసం కాదు, ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన కొరకు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది అనేక మంది పాపుల పరిహారం నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక. పిలాతు అంటున్నాడు, నిన్ను రక్షించటానికి నాకు అధికారం కలదని నువ్వు నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నానండి, ఎలాగైనా రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నాకు బ్రతుకునివ్వండి అని బ్రతిమలాడలేదు. ఏమంటున్నాడు తెలుసా పిలాతు? పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ ఎవడు నన్ను రక్షించలేడు. చూసారా? అంటే ఆయన ధైర్యం, చావు కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఎంత ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి. భయం లేదండి. కొరడాలతో కొడుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, పిడిగుద్దులు గుద్దినా, ఉమ్ము వేసినా, బహిరంగంగా అవమానించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయి ఇన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసా?
క్షమించండి తండ్రి అని ప్రార్థించిన ఆ మహానుభావుడు తన్ను తాను రక్షించుకోలేని అభాగ్యుడు అనుకుంటున్నారా? కాదు కాదు, ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మన పాపాలకు ప్రతిగా ఆయన భూమి మీద బలవ్వటానికి వచ్చాడు. ఆయనకు తెలుసు కనుక మౌనంగా ఉన్నాడు. ప్రజలు కేకలు వేస్తున్నా, అధికారులు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా, తనతో పాటు సిలువ వేయబడిన దొంగే అపహాస్యం చేస్తున్నా ఎదురు మాట చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆయన వారిని రక్షించటానికి వచ్చాడు గనుక. దేవుని పిల్లారా, తన్ను తాను రక్షించుకోవటం గొప్ప సంగతి ఏం కాదు. ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించటానికి వచ్చాడు కనుక ముళ్ళ కిరీటమైన పెట్టుకోవాలి, కొరడా దెబ్బలైన తినాలి, ఉమ్మైనా వేయించుకోవాలి, ఏదైనా కూడా సహించటానికి అని సిద్ధ మనసు కలిగిన వాడు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. అనేకులకు ప్రతిగా ఎవరైతే ఆయన గూర్చి తప్పుడుగా మాట్లాడుతున్నారో, అపహాస్యం చేస్తూ నిన్ను నీవు రక్షించుకోలేని నీవు, ఆ ముళ్ళ కిరీటం పెట్టిన ఆ ముళ్ళునే తీసుకోలేని నీవు, మేకులు వేసినప్పుడు ఆ మేకులే పీకుకోలేని నీవు, తీసుకోలేని నీవు మమ్మల్ని ఎలా రక్షిస్తావయ్యా అని మాట్లాడుతున్న వారందరికీ ప్రతిగా మనం చేసిన పాపానికి ప్రతిగా ఆయన బలి అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేశాడని? ఆయన యందు ఏ పాపము ఏ దోషమును కూడా లేదు గనుక ఆయన మాట్లాడుతున్న మాటని తెలుసా? నా యందు పాపముందని ఎవడు స్థాపింపగలడో? రండి, నా నోటి మాటలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా జీవన శైలిలో కానీ తప్పు చూపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? లేరే. అలాంటిది ఆయనకెందుకండి శిక్ష? ఆయనకెందుకండి నేరం? ఆయనకెందుకండి ఆ సిలువ మరణం? తన్ను తాను రక్షించుకోవటానికి కాదు కానీ అనేకులను రక్షించటానికి ప్రతిగా, అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడండి ఆయన. అనేకులకు ప్రతిగా, నీకు ప్రతిగా, నాకు ప్రతిగా, మానవులందరికీ ప్రతిగా ప్రాణం ఇవ్వటానికి వచ్చాడండి ఆయన. ఆయన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకోండి మాట్లాడుతున్నటువంటి వారు కూడా గ్రహించాల్సిన సత్యం, ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు. ఈనాటికైనా తెలుసుకో, సర్వ ప్రపంచ మానవాళిని రక్షించటానికి వచ్చాడు ఆయన. అందుకే సిలువ మీద ఉన్న దొంగకు అర్థమైంది, రే మనం నేరస్తులవరా. ఆయన తన్ను తాను రక్షించుకోవాలనుకుంటే సులువుగా ఆయన రక్షించుకోగలడు. కానీ ఏ నేరము చేయని ఆయన ఎందుకు బలవుతున్నాడో తెలుసా? మనలను రక్షించుట కొరకే. నేను రక్షకుడు, నేను నమ్ముతున్నానయ్యా, నిజముగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడివి. దేవుని పిల్లలారా, అపహాస్యం చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? అపహాస్యం చేస్తున్న వారికి ప్రతిగా ఆయన బలి అవుతున్నాడండి. మాటకు మాట చెప్పలేడా? చెప్పగలడు. శిక్షలు తప్పించుకోలేడా? దెబ్బలు తప్పించుకోలేడా? అవమానాన్ని కాదనలేడా? అనగలడు. కానీ వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఎందుకున్నాడో తెలుసా? వదకు తేబడిన గొర్రెకు తెలుసు ఏమని, నేను నా కోసం కాదు, నేను నా యజమానుడు కొరకు బలి అయిపోవాలి కదా.